కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. అతని గురించి పబ్లిక్ మీటింగ్లో ఎర్రచందం స్మగ్లర్ వీరప్పన్ అన్నాడు. మరి ఆ వీరప్పన్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో శాసనసభ్యుడిగా చేసుకున్నాడు. మేము రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది ఎంకరేజ్ చేయలేదు. నేను ఫస్ట్ టైం శాసనసభ్యుడు అయినప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు దాదాపు 370 వెహికల్స్, కొత్త వెహికల్స్ ఫస్ట్ టైం కొనిచ్చాము. అంతవరకు పాత బండ్లు ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉండేటివన్నీ ఉన్నాయి తప్ప కొత్తవి లేవు. కొనేదే కాకుండా 24 డిఎఫ్ఓలు అంటే ఫారెస్ట్ డివిజన్స్, ఆ డివిజనల్ ఫారెస్ట్ దీనికి 1+4 ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చాము. ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చి వాళ్లకు సెక్యూరిటీగా ఇచ్చి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అరికట్టేదానికి కృషి చేసాము. చేసేదే కాకుండా చాలా మంది మీద అప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టాము. మరి అదంతా కూడా ప్రజలకందరికీ తెలుసు, మనం ఏ విధంగా పనిచేసామని తెలుసు. అంటే మీ పరిపాలన వీరప్పన్ లాగా ఉండింది అని తన అభిప్రాయపడ్డారు. అదే నేను చెప్తున్నా, అతనికి ఓనమాలు తెలియదు, జిల్లా గురించి తెలియదు, మా రాయలసీమ ప్రాంతం గురించి తెలియదు. ఎవడో ఏదో చెప్పిస్తే అది ఊతబలికి మాట్లాడాడు. మరి దురదృష్టకరం. సార్, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు. గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం. ఒకరికి గెలిస్తే మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం. ఇప్పుడు చూస్తున్నాం. కానీ మీకు చంద్రబాబు నాయుడుకి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని ఏంటి సార్? అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్. ఎందుకు కొట్టారు? అది నాకైతే గుర్తులేదు. అది ఇప్పుడు స్టూడెంట్ డేస్లో ఎమోషన్స్, సంతోషం, కోపం అన్నీ ఉంటాయి. బట్ ఇప్పటికి పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్మేట్సా సార్, లేదంటే సీనియర్ జూనియర్ కైండ్ ఆఫ్? ఆయన నాకు సీనియర్. 1 year సీనియరా? 2 years సీనియర్. ఓకే, రైట్ సార్. ఫైనల్ 1 question. కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేక హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో. ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ? ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు? ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్. ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్, ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు? మరి ఆయన ఆలోచన నాకు తెలియదు, కానీ వీరిద్దరూ కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు. ఓకే, ఖచ్చితంగా షర్మిల గారు వెనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ, ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటే తప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు. సార్, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించే అవకాశం? కుటుంబమే కదా మా, ఎందుకంటే ఈ స్థాయి బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్సీ అయినా కూడా సంస్కోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము, తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకవైపు ఈ వైరం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు దీన్ని? ఏదైనా ఈ కాలమే నిర్ణయిస్తుంది. రైట్ సార్, ఇంత 11 సీట్లకి పరిమితమైన ఈ ఓటమి పైన మీ విశ్లేషణ ఫైనల్ గా ఏంటి? ప్రధాన కారణాలు ఎందుకు అటువైపు ఎక్కువగా మగ్గు చూపారు? మీరు ఇంత సంక్షేమం చేసినా ఎందుకు ఓడిపోయారు? కారణాలు ఏదైనా కానీ మనము రియాలిటీగా చూస్తే మనకు 11 శాసనసభ స్థానాలు వచ్చాయి. కాకపోతే మా అందరికీ కూడా మా నాయకుడి మీద నమ్మకం, అదేవిధంగా అతనికి ప్రజలు ఇచ్చిన మద్దతు 40% ఓట్లు ఇచ్చారు. అందరూ కలిసి కూడా 5-6% తేడాతోనే ప్రభుత్వాన్ని సాధించారు. ఒకటే 40% సీట్లు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అనతి కాలంలోనే, చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ అన్పాపులర్ అవుతుంది. తప్పకుండా ప్రజలందరూ విశ్వాసం తప్పకుండా చూరగొని ఆయన ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సన్
celebrating 20 years of excellence in education. Come join us.